మీ ముగ్గురిని బట్టే పరలోకములో ఈ రాత్రి దేవదత్త విందు చేసుకోబోతున్నాడు. అమ్మా ఇదిగో ఇదే మిక్కిలిన కూడా సమయం, నేడే రక్షణ దినం. ఒక్కసారి ఇంకా ఎవరైనా అడుగుతున్నాను. ఇప్పటికి ముగ్గురు వచ్చారు. ఒకసారి ఆ బ్రదర్ ముగ్గురు పైకి చూపించండి, మీ చేతులు పైకి చూపించండి. మీ పేరు నా దేవతీత్వంలో జీవగ్రంథంలో రాయిపోతున్నాడు. మీ పేరు మిమ్మల్ని రక్తంలో కడగబోతున్నాడు. ఇంకా ఎవరైనా నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం కావాలి అన్న వాళ్ళు ఉంటే మిమ్మల్ని బట్టి నా యేసయ్య చేస్తాడు. మీ ముగ్గురిని బట్టి నా యేసయ్య దూతతో సంబరపడతాడు. నా దేవుడు మీ తీర్మానం స్థిరపరచును గాక, మిమ్మల్ని రక్తంలో కడుగును గాక, మీ పేరు జీవగ్రంథంలో రాయును గాక. ఏమైనా చేయగలవు. అందరూ కూడా మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. మరోసారి పాడదాం ఒక్క పల్లవి. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దైవజనులు ఎంతో భారముతో బాధ్యతతో సంఘముతో కలిసి సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలలో నాయన ముగ్గురు బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. వారి తీర్మానాన్ని స్థిరపరచండి, నీ రక్తములో కడగండి, జీవగ్రంథంలో వారి పేరు ముద్రించండి. వచ్చిన బిడ్డలందరినీ, దైవజనుల్ని, వారి సంఘాన్ని ఆశీర్వదించండి. యేసయ్య ఏర్పాటు చేసినటువంటి దైవజనుని, అమ్మగారిని, వారి పిల్లలని, కుటుంబాన్ని, సేవని ఆశీర్వదించండి. వేదిక ఉన్న దైవజనులందరినీ, వేదిక కింద దైవజనుని, వారి సంఘాన్ని, వారి సేవను దీవించండి. ఈ సభకు సహకరించిన వారిని అయా ఆశీర్వదించండి. గుండె చెదిరిన వారిని బాగు చేయండి. కన్నీరు నాట్యముగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, మారా జీవితాలు మధురముగా మార్చండి. నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేనన్నా నిండుగా మెండుగా దండుగా దీవించి పంపించండి. ఎత్తబడిన వాక్యం సాక్ష్యం నీరు కట్టి ఫలింపించండి. ఈ గ్రామ నాయకుల అధికారులను పెద్దలను దీవించండి. స్థలదాతలను, చుట్టుపక్కల కుటుంబాలను ఆశ్రదించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలు. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ అని యూట్యూబ్ ఛానల్ సాక్ష్యం ఉంటుంది, చూడండి, షేర్ చేయండి. ప్రభుత్వ చిత్తమది ఎప్పుడైనా కలుద్దాం. అది ఇవే ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. టాటా బాయ్ బాయ్. నాకు ఈ అవకాశం